సో ఏ బిల్డర్ అయినా కానీ లైక్ మనమైనా కానీ పక్కన అతను కట్టించుకున్నారంటే ఒక హౌస్, సో దానికి మినిమం మనం ఒక 1 feet 1.5 feet గ్యాప్ అయితే వదిలి కన్స్ట్రక్షన్ చేసుకుంటాం. సో ఈ కట్టే హౌసెస్ ఏదైతే దానికి గ్యాప్ ఉంటుంది. సో చూసారు కదా, స్లాబ్ అంతా ఒకటే కలిపేసి డౌట్ఫుల్ గా ఉంటారు కదా, ఆ స్లాబ్ అక్కడ పడిపోయింది హౌస్ కి. ఈ స్లాబ్ కి మనకి మళ్ళీ వేయాల్సి ఉంటది. సో డౌట్స్ ఉంటాయి కదా, ఆ క్లారిటీ జరగకుండా. సో ఇక్కడ సైడ్ ఏమంటారు, 2 పక్కన హౌసెస్ ఉంటాయి. వీళ్ళు ఏమనుకుంటారు అంటే జాయింట్ వాల్స్ ఉంటాయి. సో స్లాబ్ మొత్తం స్లాబ్ వేసేసి జాయింట్ వాల్స్ వేసి కడతారు అన్నట్టు ఫీలింగ్ లో అయితే ఉంటారు. సో అది రాంగ్ అన్నమాట. సో మనకి హౌస్ చూస్తున్నాం కదా, అక్కడ ఆ హౌస్ కన్స్ట్రక్షన్ హౌసే, ఏ హౌస్ కన్స్ట్రక్షన్ కి ఈ హౌసే ఉంటుంది సపరేట్ గా. సో ఇదే ఇంకా ఇలా సైడ్ లో మనకి ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇక్కడ ఒక టాయిలెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ సెట్ బ్యాక్ అయిపోతుంది. సో ఆ హౌస్ కి ఈ హౌస్ కి మనకి గ్యాప్ అయితే ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా మీరు, ఇప్పుడు ఇది కూడా చూడండి. సో బీమ్ మనకి ఇది బెడ్ చూడండి, మనకి ఇటుకలతో కట్టేసి ప్రతి చోట బెడ్రూమ్, హాల్, కిచెన్ ప్రతి వాల్ కి సో మనకి ఇలా కన్స్ట్రక్ట్ చేయడమే జరుగుతుంది. అన్ని అపోహలు ఉంటాయి కొందరికి, అందుకోసమే నేను ఈ వీడియో తీసుకోవడం జరుగుతుంది. సో మనకి ఏదైతే ఉన్నారో వాళ్ళ హౌస్ లో మీకు తెలిసిందే, మన దగ్గర ఒక జోలాపురం సైడ్ హౌస్ ఉందని చెప్పాను కదా 30 lakhs లో. మన ఛానల్లో వీడియో ఉంది కదా, వాళ్ళ ఆ బిల్డరే మనకి ఈ హౌస్ ఏదైతే ఉందో ఆ బిల్డరే అన్నమాట కట్టించినది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఆ బిల్డర్ తో మనకి అప్పుడు ఇంటరాక్ట్ అయ్యి మనకి ఇలా అడగడం జరిగింది. సో మీరు నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే, మీరు ఇందాక చూసారు కదా, ఇందాక నేను హౌస్ చూపించాను ఏదైతే స్టెప్స్ కట్టిన ఉన్నాయో. సో ఇది వచ్చేసి రీసెంట్ గా మనకి స్లాబ్ వేయడం జరిగింది. స్లాబ్ వేస్తే కూడా వీళ్ళు మనకి వెంటనే తీయరు. ఇది ఏవైతే చేసిన సపోర్ట్ పెట్టారో ఇవి స్లాబ్ సంబంధించినవి. సో వాటర్ క్యూరింగ్ చేసి ఒక 2 weeks 15 days లేదంటే అటు ఇటు మనకి ఒక మంచిగా అది స్టాండర్డ్ అని చెప్పి అనిపించి కూలింగ్ అయిపోయిన తర్వాత వాటర్తో పెట్టి సో మనకి ఇవన్నీ ఇలా కట్టాలి. మినిమం ఒక 2 weeks ప్లాన్ అయితే ఉంటుంది దీనికి. సో ఇలా పెట్టడానికి అయితే ఇవన్నీ కూలింగ్ అయిపోయిన తర్వాత వాటర్ కూడా చూసారు కదా, వాటర్ కూడా పడుతున్నాయి. రీసెంట్గా వాళ్ళు మార్నింగ్ ఒకసారి వచ్చి ఓనర్లు ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఇవైతే సేల్కి ఉన్నాయి మన దగ్గర. చెప్పాను కదా, సైజ్ వచ్చేసి 18x40 సైజులో 1.65 సెంట్స్లో ఈ కన్స్ట్రక్షన్ అనేది చేశారు. సో మనకి బెడ్రూమ్స్ అని మంచిగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. వాస్తు ప్రకారమే కడతారు. ఇవి ఈస్ట్ ఫేస్ హౌస్, ఈస్ట్ ఫేస్ సంబంధించిన వాస్తు ఏదైతే ఉందో దాని ప్రకారమే కడతారు. ఎందుకంటే వాళ్ళు సేల్స్ పర్పస్తో కడతాడు కాబట్టి తను ఎవరైనా కొనని, ఏ రిలీజన్ అయినా కొనని, సో ఒక వాస్తు ప్రకారం కడితే ఎవరైనా తీసుకుంటారు అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు వాస్తు మెయింటైన్ మైండ్లో పెట్టుకుని, అంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటారు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. సో వాస్తు మెయింటైన్ చేసే కడతారనమాట. సో మనకి ఇవి చెప్పే రేట్స్ వచ్చేసి ఈ హౌసెస్ ఉన్నాయి కదా, అది ఇంకా వర్క్ జరుగుతుంది. మీకు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఈ హౌసెస్ ఇలా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి తీసుకుంటే రిజిస్ట్రేషన్